నిన్నటి దినంన నంద్యాల వరదరాజులరెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి గారు మిడిమిడి జ్ఞానంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. అంటే ఆయన కూడా పాపం ఇంతకుముందు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పుకుంటా వచ్చినాడు. ఈ అధికార పార్టీ వచ్చినాక ఈ 1.5 సంవత్సరం కాలంలో ప్రెస్ మీట్లకు అధికారంతో నాకు సంబంధం ఉంది ఈ అధికారంలో అని చెలాయిస్తూ ఉన్నాడు. గతంలో అంటే నాకు అధికారంతో కానీ ఈ రాజకీయాలకు సంబంధం లేదని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు సంబంధం ఉంది అని చెప్తా వస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ, మంచిదే ఆయన చెప్పడం వల్ల. ఆయనకు ఈ మధ్యకాలంలో ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏమో మాకైతే తెలియదు, కానీ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాడేమో అనేది నా ఉద్దేశం. ఆయన వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే గారు గతంలో ఏమేమి చేసినాడు, ఏంటేంటి ఉన్నాయి, ఏ వ్యాపారాలు చేసినాడు అనేది కూడా తెలుసుకొని మాట్లాడితే బాగానే ఉంటుంది. నిన్న దినంన మేము మాంసము వ్యాపారము, క్రికెట్టు, జూదాలు ఆడిపియము, దీంట్లో మేము డబ్బులు తీసుకోము అన్నాడు. దాని గురించి చెప్తా ఒక్కసారి. ఈ ప్రొద్దుటూరులో లిక్కర్ వ్యాపారం నీ బావ తోపుదుర్తి శేఖర్ ఆ రోజు ప్రొద్దుటూరులో ఉన్నాడు. ఎవరైనా మీ బావ అవుతాడు, బావనా బామర్దో రెండిట్లో ఏదైనా కావచ్చు. ఆయన ఎవరు? ఆయన చేయలేదా? మీ అండదండలతో కాదా ఆయన చేసింది లిక్కర్ వ్యాపారం? ఆ రోజు సిండికేట్లో ఇతను కూడా ఒక భాగస్థుడే కదా లిక్కర్ వ్యాపారంలో. ఆ రోజు ఆ సిండికేట్లో 10 లక్షలు తీసి సుధాకర్ రెడ్డి దగ్గర పెట్టి వడ్డీలకు తిప్పి అది మళ్ళా మీరు తీసుకునేది వాస్తవమా కాదా? అప్పుడు లిక్కర్ వ్యాపారంతో సంబంధం ఉన్నట్టా లేనట్టా? లిక్కర్ వ్యాపారస్తులతో డబ్బులు తీసుకున్నట్టా తీసుకోనట్టా? అది ఒకటి. మీరు చికెన్ వ్యాపారము, మటన్ వ్యాపారము, ఈ వ్యాపారాలు చేయరు, అవి ఎవరు చేయరు. మీరు వ్యాపారం చేసేది ఏంటంటే మాంసం వ్యాపారం, మనుషుల మాంసం వ్యాపారం చేస్తారు. మనుషుల మాంసం వ్యాపారం చేస్తారు. చంపి బాపనాయను చంపింది లెక్క కోసం మాంసం వ్యాపారం కాదా హైదరాబాదులో? వాస్తవం కాదా అది? కొండారెడ్డి క్రికెట్ బుక్కీలు మా పార్టీలో ఉండారంటావు. ఎంతసేపునే ఎవరు మా పార్టీ? నూరి కౌన్సిలర్ మా పార్టీలో 2019 నుంచి 2024 వరకు కౌన్సిలర్గా ఉన్నాడు, మా పార్టీలో ఉన్నాడు. కంకర్ గౌస్ మా పార్టీలో ఉన్నాడు, మున్వర్ మా పార్టీలో ఉన్నాడు. వాస్తవం. వీళ్ళు మా కోసం చాలా కష్టపడినారు గెలిచాలని. అయితే మా దురదృష్టం వల్ల మేము ఓడిపోయినాం. ఎవరు? వీళ్ళు బుక్కీలే. ఓడిపోయినాం. ఓడిపోయిన తర్వాత మీరు గెలిచినారు. ఈ 2024 ఎలక్షన్లో మీరు గెలిచినారు. గెలిచిన తర్వాత ఈ బుక్కీలు మా పార్టీ నుంచి మా నుంచి మీలోకి వచ్చినారు. అప్పటికి ఎలక్షన్స్ అయిపోయినాయి, మీరు గెలిచినారు. వీళ్ళను మీరు ఎందుకు చేర్పించుకున్నారు? ఇదే క్రికెట్ బుక్కీలను ఏ లాభాపేక్షతో చేర్పించుకున్నారు? ఈ క్రికెట్ బుక్కీలను మీకేమన్నా అవసరం ఉందా వీళ్ళతో? మీరు ఎమ్మెల్యే అయినారు కదా, అధికార పార్టీలో ఉన్నారు కదా, వీళ్ళతో ఏం అవసరం పడింది? నూరి వాళ్ళు కంకర్ గౌస్ కానీ మున్వరన్న కానీ వీళ్ళందరూ మీ పార్టీలో ఉండారు. మీరు ఎందుకు చేర్పించుకున్నారు వీళ్ళను? దీనికి జవాబు చెప్పాలా కొండారెడ్డి? ఏమన్నా మమ్మల్ని చైర్మన్గా మా చైర్మన్ మమ్మల్ని దించేదానికి ఏమన్నా ప్రయత్నం చేసినారా వాళ్ళని చేర్పించుకొని? లేదు. ఏ లాభాపేక్ష లేనప్పుడు ఇటువంటి క్రికెట్ బుక్కీలను మీరు ఎందుకు చేర్పించుకున్నారు? అదొకటి. నిన్ననే కంకర్ గౌస్ గురించి 2 టౌన్ సిఐకి ఫోన్ చేసినావా లేదా? నిన్న ఇదే క్రికెట్ బుక్కీ ఇంటి దగ్గరికి, కంకర్ గౌస్ ఇంటి దగ్గరికి 2 టౌన్ ఎస్ఐ
4 కానిస్టేబుల్ పోయినారు స్టేషన్ కాడికి రమ్మని. పోతే భయపడి కంకర్ గౌసు నీ దగ్గరికి వచ్చినాడు. నీ దగ్గరకు వచ్చి నువ్వు ఫోన్ చేసినావా లేదా కంకర్ గౌస్ కోసం? ఒక బుక్కీ కోసం ఎందుకు చేసినావు సిఐ గారికి? నిజమా అబద్ధమా? రా ప్రమాణం చేస్తాం. ఎక్కడ? మీ దేవుని దగ్గరే, రాధాస్వామి దగ్గర చేద్దాం. ఏది చూసినా మాకు సంబంధాలే అంటావు. ఎందుకు లేవు? ప్రతి దాంతో సంబంధాలు ఉన్నాయి. మీరేం చెప్పినారు ఎలక్షన్స్కు ముందు? ఈ ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యక్రమాలు, క్రికెట్ కానీ జూదం కానీ ఇంకోటి ఏది లేకుండా మేము నిర్మూలిస్తామని మీరు చెప్పి ఈరోజు ఏం చేస్తున్నారు? ఇదే క్రికెట్ బుక్కీల కోసం మీరు సిఐలకు ఫోన్ చేస్తున్నారా లేదా? మొన్నగా ఏదో క్రికెట్ బుక్కీలు దొరికినారు, అంతా మా వాళ్ళే. హరి అనేవాడు బంగారెడ్డి డ్రైవరు అంటాడు. వాస్తవంగా చెప్తాడా, నాకు 30 ఏళ్ళ నుంచి బండి ఉంది. కమాండర్ జీప్ ఉన్నది ఫస్ట్ నాకు. కమాండర్ జీప్ నుంచి ఈరోజు బండి వరకు ఏ రోజు నాకు డ్రైవర్ లేడు. నా డ్రైవరు పలానోడు. ఇంతవరకు నేను ఓన్ డ్రైవింగ్, ఎక్కడే కానీ నాకు సొంత డ్రైవర్ లేడు. ఇది వాస్తవం. ఈ హరి అనేవాడు మావాడే. ఎవరు? మా ఫాలోయరే, మా అభిమానే. నేనేం కాదనిలే. అయితే మా డ్రైవర్ కాదు, ఒప్పుకుంటా. అట్లనే వీడు బుక్కీ కాదు, నువ్వు కూడా చెప్పినావు వీడు బుక్కీ కాదు అని. ఎస్, దానికి నేను కూడా నిన్ను సమర్థిస్తాడా. కొన్నాడన్నా బుక్కీ కాదు, వీని వెనకాల నేనున్నా అని చెప్పినావు. అది కూడా మళ్ళా చెప్తాన్నా. మీదే ఎస్పీ గారు మీ వాళ్ళే, డిఎస్పీ మీ వాళ్ళే, సిఐలు మీ వాళ్ళే, ఎస్ఐలు మీ వాళ్ళే, కానిస్టేబుల్ మీ వాళ్ళే. నిరూపించు మాట్లాడు. అతను కుబేర సినిమాలో లాగా ఈ ప్రొద్దుటూరులో నాకు తెలిసి 1000 అకౌంట్లు చేయించినారు. ఇట్లా ఎవరో బ్రోకర్లాగా తయారై, వాళ్ళల్లో మావాడు ఒకడు ఒక 20,000, 25,000, 30,000 ఒక కరెంట్ అకౌంట్ చేపిస్తే నీకు 30,000 ఇస్తా అంటే, వీడు కూడా కరెంట్ అకౌంట్ చేయించుకొని వాళ్ళకి బుక్ ఇచ్చినాడు, 30,000 లెక్క ఇచ్చినాడంట మా వానికి. అంతవరకే మా వానికి సంబంధం. దాంట్లో కుబేర సినిమాలో ఎట్లయితే అకౌంట్లలో ట్రాన్స్ఫర్లు చేసినారో కోట్లు, ఆ విధంగా వీని అకౌంట్లో నుంచి 15 లక్షలు చేసినారు. ఎవరు? మేము కూడా తేల్చమనేది అదే. హై స్థాయిలో, పెద్ద స్థాయిలో, ఢిల్లీ కానీ బాంబే కానీ ఇక్కడల్లా ఈ అకౌంట్లు ట్రాన్స్ఫర్లు జరిగాయి, ఈ అమౌంట్లు. ఇది తేల్చమనే మేము అడిగింది. మా ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ పెట్టింది. కోట్ల రూపాయలు ఎస్పీ గారు చెప్పింది అదే. 300-400 కోట్ల రూపాయలు టర్నోవర్లు జరిగినాయి ఈ అకౌంట్ల ద్వారా అంటున్నారు. ఎస్, మా దాంతో కూడా 15 లక్షలు జరిగింది. అది ఎక్కడి నుంచి జరిగింది, ఏం జరిగింది వాళ్ళు తెలియాలా. వీనికి కానీ నాకు కానీ ఎవరికి తెలిసిండదు. ఎందుకు? వీని దగ్గర అకౌంట్ బుక్ లేదు, ఏముండదు, అంతా వాళ్ళకి ఇచ్చింటారు. వాడు 30 మావాడైనా ఏమనుకుంటాడు, ఎవడైనా నాదేం పోతుంది, కరెంట్ అకౌంట్ చేయమన్నారు, చేర్చన్నా 30,000 లెక్క వచ్చింది, నాదంతా లెక్క ఉంటే కదా నాది పోయేదానికి వచ్చేదానికి అనే ఆలోచనతో చేసింటారు వీళ్ళు. అట్లా 1000 బుక్కులు ప్రొద్దుటూరులో ఉన్నాయి. మా వాడిని ఒక్కనే కేసులో పెట్టించినారు. ఎందుకు పెట్టించినారు? మంచిదే, పెట్టించినప్పుడు నన్ను కూడా నేను ఉండా అని చెప్తాను. అవే ఈ ఆత్మసాక్షి చెప్పుకున్నాడే, నేను ఉండానా? ఉంటే నన్ను పోలీసు వాళ్ళు ఊరికే ఉన్నిస్తారా? తన్నుకుంటా తీసుకోపోయి పెడతారు. ఇంకా బంగారెడ్డి దొరికినాడు అని అంటే తన్నుకుంటా కాదు, సొక్కా ప్యాంటు ఇప్పి తీసుకురా అని చెప్పింది నువ్వు. ఈ సాక్షికి చెప్పు, ఈ ఆత్మసాక్షికి చెప్పు నువ్వు. ఈ ఎగ్జిబిషన్ గత 20-30 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉన్నాయి మన ఊర్లో. ఏ రోజైనా ఈ ఎగ్జిబిషన్కు ఓన్లీ దసరా సెలవుల్లోది మాత్రమే, దాన్ని బట్టే ఈ పాట పాడతారు. ఈ దసరా సెలవుల్లో ఏ రోజు వర్షం పడలే. కొన్నాడే నాకు హైదరాబాద్లో ఉన్నాడుగా కాబట్టి హైదరాబాద్లో ఏమన్నా పడిందేమో. ఇక్కడ పొద్దుటూరులో పల్లె కొన్నాడన్నా, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కాబట్టి ఆడ పడి ఉండొచ్చు దసరా రోజు. ఈడ పడలే, వర్షం పడలే. వర్షం పడకపోగా ప్రతి 35 రూపాయలు ఎంట్రీ ఫీజు రాబట్టాల. దసరా రోజు ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యేదానికి 35 రూపాయలు గెజిట్ ఇచ్చినారు మున్సిపాలిటీ. దాని ప్రకారం 35 రాబట్టాలి. మీరు ఎంత రాబట్టినారు? మీ కాంట్రాక్టర్ ఎంత రాబట్టినాడు? 100 రూపాయలు రాబట్టినాడు.
రూపాయలు రాబట్టినాడు. 35 రాబట్టుకోమంటే 100 రూపాయలు రాబట్టినావు. పిల్లలకు 50 రూపాయలు రాబట్టినావు. 25 రూపాయలు పిల్లలకు రాబట్టామని ఇచ్చింది గెజిట్. మీరు 50 రాబట్టినారు. పెద్దలకు 100 రాబట్టినారు. నిజమా అబద్ధమా? ఇంత రాబట్టి ఈరోజు మళ్ళీ మున్సిపాలిటీకి ఈ రోజుకి 80 లక్షలు బాకీ ఉన్నారు. ఇది అన్యాయం కాదా? దీన్ని మీరు సహకరించడం తప్పు కదా? మీకు భాగం లేకపోతే నిన్న ఎవరికి రాని ఐడియా నువ్వు చెప్పినావు. మళ్ళా స్టేట్మెంట్లో వర్షం పడింది దానివల్ల కట్టడు అన్నట్లు చెప్పినావు. తప్పు కదా అది? అతను కూడా లెటర్ కూడా ఇవ్వలే కాంట్రాక్టరు. నాకు వర్షం పడింది లెక్క తగ్గి అని మున్సిపాలిటీలో ఇంతవరకు లెటర్ ఇవ్వలే. నువ్వే సలహా ఇచ్చినావు. ఇప్పుడు నిన్న చెప్తా ఎగ్జిబిషన్ గురించి లెక్కలు ఎగురగొట్టినారు అన్నారు. మీ వాళ్ళు మాడెం సుధాకర్ ఈరోజు కాదు, ఓ కాలంలోనే 2014-19లో 2 లక్షలు ఎగురగొట్టాడు. రామాపురం గురువిరెడ్డి తరపున సుబ్బన్ననే అతను 5 లక్షలు ఎగురగొట్టాడు. అవన్నీ ఉన్నాయి. అవన్నీ చదవలేని నన్ను చెప్పవు, పేర్లు చెప్పలే. మా వాళ్ళవి మాత్రమే చెప్పినావు. మా వాళ్ళు కూడా 4 లక్షలు 5 లక్షలు 7 లక్షలు కట్టాల్సినది ఉంది. 3 సంవత్సరాలు కట్టాల. మొత్తం మా వాళ్ళు కట్టాల్సింది ఒక 20 లక్షలు కట్టాల. మీ వాళ్ళు కట్టాల్సింది 1,40,00,000 కట్టాల. దీన్ని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉండా. నువ్వు కూడా సిద్ధమా అని అడుగుతున్నా కొండారెడ్డి. ఇంకొకటి బలరాం రెడ్డి 30 లక్షలు అన్నావు. బలరాం రెడ్డి అనే కాంట్రాక్టర్ మావాడే, కాదనిలే చెప్తాడా. కాంట్రాక్టర్ మావాడే. అయితే అతను ఎంట్రీ ఫీజు ఈరోజు మీరు 100 రూపాయలు రాబట్టుకున్నారే దౌర్జన్యంగా. అటువంటి ఎంట్రీ ఫీజు మీరు అటువంటి 100 రూపాయలు రాబట్టుకునే ఎంట్రీ ఫీజు మీరు రాబట్టుకున్నారు. ఈ బలరాం రెడ్డి అనే అతను ఫ్రీ ఇచ్చి ఎంట్రీ ఇచ్చినాడు. ఫ్రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు టికెట్ మీద ఫ్రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎట్లా జిఎస్టీ కడతారు? ఏదైనా మనం ఒక సరుకు కొంటే దానిపైన జిఎస్టీ యాడ్ అవుతుంది. ఆ ప్రజలతో లెక్క తీసుకుంటాం. టికెట్ చించితేనే జిఎస్టీ డబ్బులు వచ్చేది. వాడు టికెటే చించలే. ఆ పిల్లోడు ఫ్రీగా పంపించినాడు. ఎక్కడి నుంచి జిఎస్టీ కడతాడు? అందుకే ఆ పిల్లోడు ఏం చేసినాడు, నేను ఫ్రీ ఎంట్రీ ఇచ్చినా కాబట్టి ప్రజలకు వీళ్ళు కోట్లు దండుకున్నారు. ఆ పిల్లోడు ఊరికి ఇచ్చినాడు ప్రజలకు, నాకు డబ్బులే వద్దని. అది 30 లక్షలు కట్టాలే అంటాడు. అది తప్పు. ఫ్రీ ఎంట్రీ ఇచ్చినాక జిఎస్టీ డబ్బులు కట్టరు. ఎట్లా కడతారు? ఇంకొకటి చలపతి, ఎవరు? ఆసం రఘు ప్రియ శిష్యుడు చలపతి అనేవాడు 31.5 లక్ష ఎగరగొట్టినాడు. ఈ రోజుకి కట్లే. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరాంది అతను 100 రూపాయలు రాబట్టినాడు ఎంట్రీ. మావాడు ఫ్రీ ఎంట్రీ ఇచ్చినాడు, మీవాడు 100 రూపాయలు రాబట్టినాడు. రాబట్టి మున్సిపాలిటీకి ఎగరగొట్టాడు. ఎంత? 31.5 లక్ష. అది మాత్రం నిన్న ప్రెస్ మీట్లో చెప్పావు పేరు. ఎందుకు చెప్తావు? మీకు చెడ్డ పేరు కాబట్టి. బినామీ మాడెం సుధాకర్. ఈ సుధాకర్ 80 లక్షలు కట్టాలి ఈ రోజుకి. నువ్వు సహకరిస్తున్నావు, మీరు సహకరిస్తున్నారు. మీకు భాగాలు దీంతో ఎందుకు కట్టియకోకుండా ఉన్నారు. మేము ధర్నా చేస్తున్నాం. ఎందుకు చేయము? మా వాళ్ళు 4-5 లక్షల రూపాయలు కట్టాల్సింటేనే మాట్లాడుతున్నావే. ఈరోజు 1,40,00,000 మీ వాళ్ళు కట్టాల్సింటే గమ్మునుండావే. ఇదంతా రికార్డెడ్. నేను అబద్ధాలు చెప్పినా, నువ్వు అబద్ధాలు చెప్పినా మున్సిపాలిటీ రికార్డెడ్గా ఉంటుంది పేర్లతో సహా. దీనికి కూడా ఒకసారి ఆలోచన చేసి ఒకసారి చర్చ పెడదామంటే పెడదాం. కొండారెడ్డి మునివరన్న గురించి చెప్పినావు. మునివరన్న గురించి మా బావ కామెంట్ చేసినాడని ఆయన మా దీక్ష దగ్గరికి వచ్చినాడు. అది ఎవరు చెప్పింటూ వచ్చినాడో లేకపోతే అతనంతకు అతను వచ్చినాడో అతనికి ఆ పరమాత్మునికి తెలుసు. వచ్చినాడు. మేము ఒక 100 మంది ఉన్నారు మా వాళ్ళందరూ కలుసుకొని. దీక్ష దగ్గర ఉంటాం కాబట్టి మామూలుగా ఉండారు ఒక 100 మంది. వాళ్ళు 4 వచ్చినారు పాపం. వచ్చి మా ఎమ్మెల్యే గారిని ఏందన్నా నా మీద కామెంట్ చేసినారు, నేనేం చేయలే అని చెప్పుకుంటున్నాడు. అప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎంతో పెద్ద మనసుతో నా దగ్గరికి వచ్చి దీక్ష దగ్గరికి వచ్చి అడిగే ధైర్యం నీకుందా అనే ఆలోచన లేకోకుండా, ఏం అట్లాంటి మనసులో పెట్టుకోకుండా
ఇప్పుడు కాదు పో మున్వర్, సాయంత్రం రాపో మాట్లాడదామని ఎంతో పెద్ద మనసుతో చెప్తే అది తప్పంటావు. ఊరులో ఉండే ఒక రకమైన నాయకులంతా మున్వర్ ఆడికి పోవడం తప్పు అని అంటా ఉంటే నువ్వు మాత్రం ఆడికి వచ్చినాడు నువ్వు ఎందుకు జవాబు చెప్పలే అంటావు. మీరు ఉద్దేశం ఏంది? మీ మనసులో మాట ఏంది? నీది మీ అయింది. మున్వర్ను మా బావ ఒక మాట మాట్లాడితే మా చుట్టూ ఉండేవాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, అంతే కదా. ఎక్స్ఎమ్మెల్యే గారు ఎంతో సమన్వయం పాటించి ఆ విషయంలో మున్వర్ను అక్కడి నుంచి మెల్లికి పంపించేసినారు. ఇంకో మాట కూడా అన్నావు, నీ వెనకాల 10 మంది ఉన్నారు, వాళ్ళు కూడా నోరు మూసుకొని ఉన్నారని. అదే లీడర్షిప్ కొండారెడ్డి. లీడర్షిప్ అంటే అదే. ఏమీ అనలేదు అని అంటే మా ఎక్స్ఎమ్మెల్యే గారు సైగ చేయలేదు కాబట్టి గమనం ఉండారు. సైగ చేసింటే వేరుగా ఉంటుంది. అదే లీడర్షిప్. మా ఎమ్మెల్యే గారు సైగ కోసం వాళ్ళంతా వెయిట్ చేసినారు. సైగ చేసింటే అల్లరైందు. మున్వరు కాటికి పోతాడు, మేము జైలుకు పోతాము. మీ నాయన వచ్చి నువ్వు వచ్చి ఒక దండ బెచ్చావు. ఎవరికి? నీకు కావాల్సింది అదే. 20 రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యక్తికి దండ వేసి కాటికి పంపిస్తారు మీరు. అది మీ నేచరు. మళ్ళా మున్వర్ పొద్దున్న వచ్చినాడు మా దగ్గరికి, నిన్న పొద్దున్న వచ్చి మాట్లాడిపోయినాడు, అంతే. సమస్య ఏం లేదు. క్యాష్లో ఏం చెప్తున్నావు? ఎస్పీ గారికి నేను విన్నవిస్తాడా, ఎవరైతే నడిపినారో వాళ్ళను విచారించండి, చేయండి అన్నావు. నీకు ఒక ఛాలెంజ్ కొండారెడ్డి. నా సెల్లులో మురళి మాట్లాడే మాట, బస్సు మురళి నీకు తమ్ముడు అవుతాడు. రాఘవరెడ్డి నా చిచ్చా అంటాడు రాఘవరెడ్డి. నన్ను పెద్దయ్య అంటుంటాడు. నిన్ను అన్న అంటుంటాడు. ఎవరు? మురళి. ఈ మురళి నా దగ్గర రికార్డింగ్ ఉంది. ఏమని? నువ్వు 5 మందిని క్యాష్ నవ్వు పిలుచుకురావాలా అని మురళి ఒక వ్యక్తికి ఫోన్ చేసినాడు. ఆ రికార్డ్ నీకు పంపిస్తా. నీ వాడిని సస్పెండ్ చేయి నీ పార్టీ నుంచి. నీకు ఛాలెంజ్. నేను పంపించిన తర్వాతనే నువ్వు సస్పెండ్ చేయి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు అది నాకు పంపి నేను మురళిని సస్పెండ్ చేస్తా అని నేను పంపిస్తా. దీనికి ఒప్పుకుంటావా నువ్వు? ఇంకొకటి అట్లనే ఈయన ఎవరు? రాజేంద్ర. ఈ బస్సు మురళి బామర్ది. పాపం ఈ ఇబ్బి నీళ్ళ ప్లాంట్ జరుపుకుంటాడు. ఇతనికి అంత సీన్ లేదు. పాపం అతని నెంబర్ వేసినాడు బస్సు మురళి, రాజేంద్ర నెంబర్. ఇంకా విచారణ ఎందుకు? ఈ నెంబర్ వేసుకొని పత్తాలాడడానికి రమ్మని పిలుస్తున్నారు. ఈ నెంబర్ గల వ్యక్తిని విచారిస్తే ఎస్పీకి అప్పచెప్పు, నువ్వే పోయి పిలుచుకొని పోయి తోలు తీసి ఎవరెవరు భాగాలు అన్నీ తెలుస్తారు కదా. మళ్ళీ ఎస్పీకి చెప్తానా ఏంటి? ఎన్ని వెన్న పూసుకొని మాటలు. ఇది నిజమా పదమా? లాస్ట్ యాడికి వచ్చినారు వీళ్ళు? అమ్మాయిలను సప్లై చేసే కాడికి వచ్చినారు. నీచం. ఎవరు? మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇదో రాజేంద్రది. ఇదంతా ఇదేం ఫేక్ కాదు కదా, మీ వాళ్ళే అడ్వర్టైజ్ ఇచ్చుకునేది. రాజేంద్ర నెంబర్ ఉంది. ఎస్పీకి ఈ నెంబరు ఇన్ని పట్టకపోమని చెప్పు. ఇట్లా చెప్పాం. అన్నీ సమ్మురు పూసుకొని జారిపోయే మాటలు. మేము ఎవిడెన్స్తో సహా చూపించంటే ఏంది చెప్పేది నువ్వు? ఇట్లా చెప్తా వస్తే కొండారెడ్డి దండిగా ఉన్నాయి. రోజు కూడా ప్రెస్ మీట్లు ఉంటాయి. ఇంకా అభివృద్ధి మీద కూడా చర్చ పెడతాం. ఏమేమి చేస్తున్నారు, ఏడాడ ఏమేమి వచ్చాయి అన్నీ కూడా చెప్దాం. తొందరలో అది కూడా మళ్ళా కలుసుకుందాం కొండాడన్నా. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.